నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో బీఆర్ఎస్ మండల విస్తృత సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ హాట్ కామెంట్స్ చేశారు. సత్తా చూపిస్తా, నాకు 54 ఏళ్లు క్రాస్ అయినాయి, బ్రతికిన కాడికి చాలు, వేట మొదలైంది, నా సత్తా చూపిస్తానంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ నేను ఒకటే, కార్తీలో పుట్టాము, నా నియోజకవర్గం కాపాడుకునే సత్తా నాకు ఉంది, నేనేంటో వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసు, మళ్లీ మీకోసం వస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు నన్ను ఆపేవాడు ఎవ్వరూ లేరు, ఆపే శక్తి కూడా ఎవరికీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది అనే విషయం మర్చిపోండి, తట్టెడు మట్టి కూడా పోయలేరు, మనం ఎవరి జోలికి పోవద్దు, మన జోలికి ఎవడైనా వస్తే వాడిని వదిలిపెట్టొద్దని అన్నారు. మానుకోటలో ఏ దిక్కును చూసినా శంకర్ నాయక్ చేసిన డెవలప్మెంట్ పనులే కనిపిస్తున్నాయని ఎమోషనల్ అయ్యారు. ఇక మండల విస్తృత స్థాయి సమావేశంలో మండల అధ్యక్షుడు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కంటతడి పెట్టుకున్నారు. ఏదో చిన్నోడు మాట్లాడే వానికి ఎట్లా తొక్కుదాం, వాడిని ఎలా చేద్దాం, ఇవన్నీ వద్దు. పెద్దవాడు మన తండ్రి, మన కొడుకు నలుగురు ఉంటే ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు దొంగ ఉంటాడు, ఒకడు లంగా ఉంటాడు, ఒకడు చాలా అద్భుతంగా ప్రేమించే తల్లిదండ్రులను ప్రేమించేవాడు ఉంటాడు. ఇవన్నీ చూసుకొని ఎక్కువ ఆ దొంగనే ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే వీడు ఎక్కడ చెడిపోతాడో, ఏమవుతాడో, ఏంటిదో అని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నా, అయ్యప్ప మాల మీద అంటున్నా, మేము అందరికీ అంటున్నా, మీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను మీరు నమ్ముతారో ప్రేమించరో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తా, మీకు ఎప్పుడు ద్రోహం లేదు, మిమ్మల్ని కాపాడుకుంటా. మీరు నా ఎలక్షన్లో చాలా కష్టపడ్డారు, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కష్టపడ్డారు, మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి, నేను మీకు అండగా ఉంటా. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసిన, గతంలో ఎలాగైతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇటాచీలు పెడితే ఎప్పుడైతే ఫోన్ చేస్తే వచ్చానో అంతకంటే వేగంగా వస్తా. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది, అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేది ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు, ఆపే శక్తి కూడా నా కొడుక్కి లేదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్లో అందరికీ తెలుసు. కాబట్టి మననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా కొండే ఇటు అటు అంటాను. మన పార్టీలో ఉండి, మన పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్లో పంపించి మరి వెనక ఎవరు లేరు, అదే నా దళిత బిడ్డలు, అదే నాకు ఇచ్చిన బిడ్డలు, వారి కులపోడు లేడు, ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు. అది కూడా చెప్తా, ఆ వర్గం కూడా పడతా, వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడైనా సచ్చేదే, భయపడితే జీవితంలో ఒకటే. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.